వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో భాగంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఎన్టీ రామారావు అభిమానులు అందరూ కలిసి మహానాడును పెద్ద పండుగలా చేసుకున్నారు. అదే విధంగా మహానాడు వల్ల కలిగే లాభాలు ఆ యొక్క కార్యకర్తలకు బలం చేకూరే విధంగా నాయకులు అంటున్నారు. వారి మాటల్లోనే విన్నాం పదండి. మహానాడు సందర్భంగా ఎన్టీ రామారావు పార్టీ స్థాపన చేసినప్పటి నుండి కూడా బడుగు బలహీన వర్గాలు కానీ రైతాంగాన్ని కానీ ప్రత్యేకమైన చొరవ ఇచ్చి తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా పార్టీని ఒక ఎత్తు కాపాడుతూ కూడా ఎన్నో సంక్షోభాలు వస్తే కూడా రైతు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క భారతదేశంలో పేరెన్నికగనే విధంగా కూడా రైతాంగాన్ని కాపాడి బడుగు బలహీన వర్గాలని కులమత భేదం లేకుండా కూడా కాపాడినటువంటి పార్టీ స్థాపనలో గాని అభివృద్ధిలో గాని ప్రపంచంలో ఖ్యాతి తెచ్చిన ఘనతలో గాని ఆయన మరిసిపోయే ప్రసక్తి లేకుండా కూడా ఈ యొక్క పార్టీని కాపాడుకుంటూ కూడా ఈ రోజు గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యకర్తలు ఆ రోజు నుండి కూడా వెన్నంటి ఈ యొక్క పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉండాలి. కార్యకర్తలకు అందరికీ కూడా భరోసా ఇచ్చి చొరవతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా మహానాడు కూడా జరుపుకోవడం జరుగుతోంది. కార్యకర్తలు అందరూ కూడా ఏవైతే ఆ రోజు రామారావు గారు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారో రైతులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ కుల మత భేదం లేకుండా కూడా అన్ని వర్గాలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందివ్వడం కూడా జరిగింది. మీ అవసరాలు ఏమన్నా ఉంటే కూడా మరి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటే కూడా వాటికి కూడా మరి ఆధిక్యతలో మనం ఏ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మన అవసరాలు ఏ విధంగా తీర్చుకోవాలా అనే కార్యక్రమంలో భాగంగా కూడా మీకు ముందుంటామని చెప్పని భరోసా ఇచ్చి ఈ యొక్క పార్టీని నడిపించవలసిన ఈ బాధ్యత మన అందరిపైన ఉండాలి. కాబట్టి మీరు అందరూ సహకరించాలని చెప్పని పదే పదే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కార్యకర్తలకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వివరిస్తున్నాను. గౌరవనీయులు ఎన్టీఆర్ రామారావు గారి స్థాపించినటువంటి పార్టీ తెలుగు ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం తరఫున మరి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరియు పల్లా శ్రీనివాసరావు గారు ప్రతి సంవత్సరం కార్యకర్తల బలోపేతానికి మహానాడు అనే కార్యక్రమాన్ని ప్రతి ఏటా దేశంలోనే కనీవిని ఎరగని రీతిలో తెలుగుదేశం పార్టీ తరఫున మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఎంతో మంది కార్యకర్తలు జైలుకు పోయినటువంటి పుంగనూరు నియోజకవర్గంలో సుమారు 411 మంది పైన కేసులు పెట్టడం జరిగింది. అందులో భాగంగా చౌడేపల్లి మండలంలో కొంతమంది మన యువ సోదరులు జైలుకు పోయి చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళని ఈ రోజు మనస్ఫూర్తిగా మన మండల పార్టీ కార్యకర్తల తరపున, నాయకుల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున గౌరవించడం, సత్కరించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఈ రోజు మహానాడిని మన చౌడేపల్లి మండలంలో కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి జయప్రదం చేశారు. దీనికి అందరికీ మా మండల తెలుగుదేశం పార్టీ నాయకత్వం తరపున కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.